హెచ్ఎంపీవీ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ ఎస్ జీవనరాణి చెప్పారు. కోవిడ్ సమయంలో తీసుకున్న మాదిరిగానే తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం సహా ఇతర ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఇది అంత ప్రమాదకరమైనది కాదని, ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలని ఈ నేపథ్యంలో అందరికీ కూడా మేము గైడ్ చేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఏ విధంగా యాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా రాకుండా పబ్లిక్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా గైడ్ చేసాం, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఈ విధంగా చేస్తూ మా మెడికల్ అండ్ హెల్త్ విజయనగరానికి సంబంధించిన ఈ వింగ్ని ముందుకి నడిపిస్తామని మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ, నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. కోవిడ్ అందరం కూడా ఫేస్ చేసాం. ఈ మధ్యకాలంలో హెచ్ఎంపీవీ అనేది కూడా ఎంటర్ అవుతోందని చెప్పేసి అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది వచ్చింది. దాన్ని కూడా మనం కోవిడ్ని ఏ విధంగా ఎదుర్కొన్నామో ఆ విధంగా ఎదుర్కోవాల్సి వస్తుందో లేదో అనేది కూడా ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. బట్ ప్రజలు మాత్రం ప్యానిక్ చేయకుండా కోవిడ్ అప్రాప్రియేట్ మెజర్స్తో మాత్రం మనం వెళ్తే దీన్ని సంపూర్తిగా మనం ఢీకొట్టచ్చు. డిసీజ్ బర్డన్ అనేది మన మీద ఎక్కువ అనేది రాదు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వైరస్కి ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పేసి మాకు నోటీస్ వచ్చింది. స్టేట్ నుంచి కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మాకు అలర్ట్ చేస్తున్నారు. దయించి ఈ నేపథ్యంలో కూడా మీడియా సోదరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని, మా వంతు కృషి చేయడానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.